ఓ హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగుదీపను అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. దర్శన్ తో పాటు మరొక 10 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. జూన్ 8న రేణుకా స్వామి అనే మహిళ హత్యకు గురైంది. ఆ మరుసటి రోజు కామాక్షి పాల్యం సమీపంలోని ఒక కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. మృతురాలది చిత్రదుర్గగా గుర్తించారు. ఈ కేసులో దర్శన్ పై ఆరోపణలొచ్చాయి. విచారణలో భాగంగా నిందితుడు దర్శన్ పేరు వెల్లడించాడు. అయితే నిందితుడితో దర్శన్ టచ్ లో ఉన్నాడని తేలింది. దీంతో దర్శన్ కు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రస్తుతం అధికారులు. అయితే దర్శన్ భార్యకు మృతురాలు రేణుకా స్వామి అసభ్యకరమైన సందేశాలు పంపినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒక హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగుదీపను అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. దర్శన్ తో పాటు మరొక 10 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. జూన్ 8న రేణుకా స్వామి అనే మహిళ హత్యకు గురైంది. ఆ మరుసటి రోజు కామాక్షి పాల్యం సమీపంలోని ఒక కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. మృతురాలిది చిత్రదుర్గ. ఈ కేసులో దర్శన్ పై ఆరోపణలున్నాయి. విచారణలో భాగంగా నిందితుడు దర్శన్ పేరు వెల్లడించాడు. నిందితుడితో దర్శన్ టచ్ లో ఉన్నాడని తేలింది. దీంతో దర్శన్ ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే దర్శన్ భార్యకు మృతురాలు రేణుక అసభ్యకరమైనటువంటి కొన్ని సందేశాలు పంపినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది.